బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 26 నుంచి ప్రారంభించబోయే పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. దీనిలో భాగంగా కాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. 4 పథకాలు ఈ నెల 26న అట్టహాసంగా ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని సంక్షేమ పథకాలు అందజేయాలని ప్లాన్ చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రోగ్రాం సక్సెస్ చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్లు ఆధ్వర్యంలో 4 పథకాల ప్రారంభోత్సవం కానున్నాయి. అయితే ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా నేతల ప్రసంగాలు ఉంటాయని తెలుస్తోంది. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మంత్రులతో రివ్యూ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, దావోస్ పర్యటన తర్వాత సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ హాజరయ్యి ఇక్కడికి వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్రులతో మీటింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి? దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. అయితే ఆయన వచ్చిన వెంటనే హుటాహుటిన ఈ యొక్క మంత్రులు అందుబాటులో ఎవరైతే హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మంత్రులతో అయితే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైతే ప్రధానంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలు ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. క్యాబినెట్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఈ నెల 26న శుభవార్త అందిస్తున్నామంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ నెల 26న అమలు ఏదైతే ఈ 4 పథకాలు అమలు చేయబోతున్నాం కాబట్టి వీటిపైన గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రామ సభలు నేటితో ముగియనున్నాయి. అయితే ఈ యొక్క 4 పథకాలకు సంబంధించి గ్రామ సభలు ఏ విధంగా జరిగాయి, లబ్ధిదారులను గుర్తించారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒకవేళ అర్హులై ఉండి వారు దరఖాస్తు చేసుకొని వారు ఉన్నారా, వారికి ఎలాంటి అంటే ప్రభుత్వం ఇప్పటికే అటు ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకుని వాళ్ళకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మొత్తం కూడా ఇట్లా ఏ విధంగా జరుగుతున్నాయి, 26వ తారీఖున అమలు చేయబోతున్నాం కాబట్టి ఎంతమంది అర్హులు ఉన్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఈ నెల 26న జరుగుతున్న ఈ 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి గతంలో కుట్టలకు, కొండలకు, రాళ్లకు, రప్పలకు, అదేవిధంగా అయితే వ్యాపార సంస్థలు ఉన్న భూములకు రైతు బంధు పేరిట గత ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అయితే అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించి ఇప్పటికే సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి అభ్యంతరాలు ఏవైనా ఉన్నా సరే ఈ గ్రామ సభలో అయితే చర్చించడం జరిగింది. దీనిపైన రైతులు ఎట్లాంటి అభ్యంతరాలు తెలిపారా, లేకపోతే ఈ సర్వే ఎట్లా జరిగింది అంటే ఈ సర్వేకి సంబంధించి గ్రామ సభల్లో ఎవరైనా అభ్యంతరాలు చెప్పారా, అభ్యంతరాలు చెప్తే ఎట్లా అంటూ వాళ్ళు అంటే అర్హులను ఎట్లా గుర్తించారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహణలో చర్చ చేయనున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి రైతు కూలీలకు ఇప్పటికే 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించారు, అర్హులు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా, వారికి అంటే దరఖాస్తు చేసుకొని వారికి ఈ నెల అంటే ఈ గ్రామ సభలు 4 రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో అయితే దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇచ్చారు కాబట్టి ఎంతమంది ఉంటారు, ఇట్లా ఈ 4 అంటే ప్రధానంగా ఆ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత అయితే ప్రజలు అంటే దరఖాస్తు చేసుకొని వారు ఉంటారు, వారికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇట్లా 4 పథకాలకు సంబంధించి ఈ నెల 26న అమలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు ప్రజల్లోకి తీసుకెళ్తూనే లబ్ధిదారులను గుర్తించి అర్హులందరికీ కూడా ఈ పథకాలు అందజేయడమే కాకుండా ఈ యొక్క 4 పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందజేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. అయితే ఈ జనవరి 26న పరేడ్ గ్రౌండ్లో
జెండా ఆవిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లిలో అయితే ఆయన ఈ యొక్క ఇది ఒక పథకాలను అయితే ఆవిష్కరణ చేయనున్నారు. అట్లా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు తమ సొంత జిల్లాల్లో అదేవిధంగా ఎమ్మెల్యేలు తమ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు చేసేది. ప్రభుత్వంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే ఈ నెల 26న ప్రజలకు తీపి కబురు అందించడమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా అయితే ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రణాళికలు తయారు చేసింది. థ్యాంక్ యూ హరికృష్ణ.